హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. మేము ఇప్పుడు శోభాయాత్రకు వెళ్తున్నామండి. నిన్న శ్రీరామనవమి రోజు నైట్ అనమాట. పిల్లలకు చూపిద్దామని ఇంకా ఇలా బయలుదేరాము. మేము ఇప్పుడు వెళ్తుంది ఎక్కడంటే ఓల్డ్ సిటీ అండి. మేము వెళ్తున్న దారిలో ఒక శోభాయాత్ర కనిపించిందండి. ఇంకా సైడ్కి ఆగి చూస్తున్నాము. అందరూ శ్రీరాముడి నినాదాలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఇలాగా జెండాలు ఊపుకుంటూ అసలు ఎంత బాగా జరిగిందంటే అసలు చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా ఇది ఒక్కటే కాదు, చాలా కనిపిస్తాయి ఓల్డ్ సిటీలో. ప్రతి గల్లీకి వెళ్తుంటే అసలు చాలా శోభాయాత్రలు చూసాము మేమైతే. కొన్నింటిని వీడియో తీసాను నేను ఇలాగా. ఇంకా గణేష్ నిమజ్జనం అప్పుడు, గణేష్ చతుర్థి అప్పుడు, దసరా అప్పుడు, బోనాలు అప్పుడైతే అసలు చాలా చాలా బాగుంటుందండి. లైటింగ్ కానీ, పాటలు కానీ, అక్కడక్కడ స్టేజెస్ వేసి రోజు ఒక నాటకాలు, బుర్రకథలు, ఇంకా జానపద గేయాలు, దేవుడి పాటలు, భరతనాట్యం, కూచిపూడి, అసలు రోజుకొకటి స్టేజ్ పైన వేస్తారండి. మ్యాజిక్ షోస్ చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఇలా రకరకాలు వేస్తారు. అసలు ఓల్డ్ సిటీ అంటే బోనాలు అంటే ఓల్డ్ సిటీ లాగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక శోభాయాత్ర అండి. ఇక్కడ శ్రీరామచంద్రుని, సీతమ్మ వారిని, ఇంకా లక్ష్మణుని ఒక పల్లకిలో తీసుకెళ్తున్నారండి. చాలా అసలు నాకు హ్యాపీ అనిపించింది ఇలా పిల్లలకి చూపిస్తున్నందుకు. చూడండి, ఇక్కడ బోనంలాగా కలశం పెట్టుకొని వెళ్తున్నారు ఆడవాళ్ళందరూ. ఇంకా హారతులు పట్టుకొని వెళ్తున్నారు. చూసారా, పల్లకి అన్నమాట. పల్లకిలో శ్రీరాముడికి శోభాయాత్ర జరుగుతుందండి. అందరూ అసలు పిల్లలందరూ ఇలా బైక్స్ పైన వెళ్తున్నా, పెద్దలైనా అని మొత్తం జెండాలు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ నాకు వీడియో తీయడానికి రాలేదండి, మేము ఇలా స్ట్రైట్కి వెళ్తున్నాము. ఇది కూడా శోభాయాత్ర అనమాట. దూరంగా చూపిస్తున్నా. ఇది ఇంకొక శోభాయాత్ర ఇంకొక ప్లేస్లో అనమాట. ఈ విధంగా ఎంతసేపు మనం తిరుగుతున్నా కానీ అక్కడ ఓల్డ్ సిటీలో ఇలాగ శోభాయాత్రలు కనిపిస్తూనే ఉంటాయండి. ఎంతమంది రష్ వెళ్తున్నారు చూడండి. అసలు ముందుల రథంకి ముందుల అనమాట వీళ్ళందరూ. చూడండి, బైక్స్ పైన, స్కూటీస్ పైన, ఇంకా నడుచుకుంటూ అలా ఆరెంజ్ కలర్ టవల్లాగా వేసుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్తున్నారు అందరూ పిల్లలందరూ అయితే ఒక దగ్గర నిల్చున్నారు. ఒక దగ్గర జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ శోభాయాత్ర ఇంకా అసలు అలంకరించుకొని వెళ్తున్నారు. మొత్తం లైట్స్తో సహా ఇలాగా రథంలో కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు. ఎంత బాగుంది చూడండి, కన్నుల విందుగా. అందుకని ఈ టైంలో కొంచెం లేట్గానే బయటికి వెళ్ళామండి మేము. పిల్లలకి ఇవన్నీ చూపించాలని చెప్పేసి. ఇంకా ఎక్కువగా రష్ కూడా ఉండదు కదా అని చెప్పేసి. వినాయక చవితి అప్పుడైతే చాలా రష్ ఉంటారు అసలు ఇక్కడ. బైక్ నడపడానికి కూడా రాదు, నడుచుకుంటే వెళ్ళాలి ఒక ప్లేస్లో పెట్టి. అంత రష్ ఉంటారండి. చూడండి, ఒక గల్లీకి టెంపుల్స్ ఉంటాయన్నమాట ఇలాగా. ఇంకా వినాయక చవితి అప్పుడైతే ఎంత చిన్న గల్లీ అయినా సరే ఆ గల్లీలో కంపల్సరీ గణపయ్య ఉంటాడండి. పందిరి వేసి గణపయ్యని కూర్చోబెడతారు. ఇక్కడ ఇంకా ముందు వెళ్తున్నామండి ఇప్పుడు మేము. ఇక్కడ ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక శోభాయాత్ర అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా పెద్దగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు శోభాయాత్రని. చూడండి, మొత్తం దేవుడి సాంగ్స్ అన్నమాట. దేవుడి సాంగ్స్ మొత్తం పెద్ద పెద్ద ఫ్లాగ్స్తోని ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు పెద్దగా నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువుని రథంలో తీసుకెళ్తున్నారండి. ఇంతమంది బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ నడుస్తూనే ఉన్నారండి. చూడండి, బైక్స్ ర్యాలీ ఆ శోభాయాత్ర వెనకాలన్నమాట. వీళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. ఎంత దూరం చూసినా వెళ్తూనే ఉన్నారు. ఇంకా కొద్ది దూరంలో టెంపుల్స్ ఉంటాయండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. పెద్ద స్టాచ్యూ ఉంటుంది అక్కడ పైన కనిపిస్తుంది కదా మీకు. భజనలు చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.